నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు తోట ఛానల్. ఈ వీడియోలో మీకు నేనొక యానిమేటెడ్ స్టోరీని చూపిస్తాను. ఈ స్టోరీని కంప్లీట్‌గా ఏఐ ఫ్రీ టూల్స్ యూజ్ చేసే క్రియేట్ చేశాను. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి. ఈ స్టోరీకి సంబంధించి స్క్రిప్ట్ కానీ, ఇమేజెస్ జనరేట్ చేయడం కానీ, ఇమేజెస్‌ని వీడియోస్ రూపంలో జనరేట్ చేయడం కానీ, ఆడియో జనరేట్ చేయడం కానీ అన్నీ కూడా ఏఐ ఫ్రీ టూల్స్ తోటే క్రియేట్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మీకు ఒక చిన్న గ్రామం కథ చెబుతాను. ఈ కథలో రామయ్య అనే రైతు మరియు అతని స్నేహితుడు కాకి ఎంత మంచి స్నేహితులో, వారి స్నేహం వల్ల గ్రామస్తులందరూ తెలుసుకున్న నీతి గురించి మీతో చెబుతాను. ఒక చిన్న ప్రశాంత గ్రామం, చుట్టూ పచ్చని పొలాలు, చల్లని గాలి, ఎక్కడో పిట్టల కిలకిలలు. అక్కడ జీవితం నెమ్మదిగా సాగుతుండేది. ఇదే రామయ్య అనే సౌమ్య రైతు నివసించే ప్రదేశం. పొలానికి ఆనుకుని ఉన్న చెక్క బలుపుపై రామయ్య స్నేహితుడు కాకి కూర్చుంది. కర్రపొడిగా ఉండే నల్లని రెక్కలు సూర్యకాంతిలో మెరిసిపోతున్నాయి. ఒకరోజు పెద్ద ఎలుకల గుంపు రామయ్య పొలానికి హాని చేస్తూ రావడం ప్రారంభించాయి. అవి పంటల చుట్టూ పరుగులు పెట్టుతూ వాటిని నాశనం చేస్తున్నాయి. రామయ్య కంగారుగా ఉన్నట్లు చూసి కాకి వెంటనే అతని వద్దకు వచ్చింది. ఒక కొమ్మపై కూర్చుని గట్టిగా కావు చేసింది, అతనికి ఏదో పథకం చెప్పినట్లు. రామయ్య దానిని ఆసక్తిగా చూసి వినడం ప్రారంభించాడు. కాకి తన తెలివితో అతనికి ఉపాయం చెప్పడం మొదలుపెట్టింది. కాకి చెప్పిన విధంగా రామయ్య పొలంలో ఉచ్చులను అమర్చాడు. రైతు మరియు కాకి కలిసి స్నేహంతో పనిచేస్తున్న భావన కనిపిస్తోంది. 2 రోజుల్లోనే ఉచ్చులు పనిచేశాయి. ఎలుకలు పట్టుబడ్డాయి. పొలాన్ని మరోసారి రక్షించబడింది. రామయ్య తన పంటలను తృప్తిగా చూసుకుంటూ నవ్వుతున్నాడు. కాకి అతని భుజంపై కూర్చుని గర్వంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రామయ్య మరియు కాకి విజయవార్త గ్రామంలో వ్యాపించింది. గ్రామస్తులు పొలంలో చేరి చప్పట్లు కొడుతూ అభినందిస్తున్నారు. రామయ్య వినమ్రంగా నవ్వుతున్నాడు. కాకి అతని భుజంపై గర్వంగా కూర్చుని ఉంది. స్నేహం మరియు జట్టుగా పనిచేయడం ఎలా విజయాన్ని అందిస్తుందో అందరూ అర్థం చేసుకున్నారు. ఈ కథలో నీతి ఏమిటంటే, మంచి స్నేహం విజయానికి మూలం. అంటే మనం మంచి స్నేహితులను ఎంచుకుంటే తప్పకుండా విజయం సాధిస్తామని అర్థం. చూశారు కదా, ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసినది స్నేహం గొప్పదైన బంధం. స్నేహితులను స్మార్ట్గా ఎంచుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు. ఈ ఇమేజ్‌ని యానిమేటెడ్ ఇమేజ్ కింద ఎలా చేంజ్ చేశానో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో యానిమేటెడ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.